నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ పార్టీ చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు చూస్తుంటే తన మన భేదం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఏదైనా అనేస్తామనే రకంగా అయిపోయారు. అయితే నిన్నగాక మొన్న బొత్స సత్యనారాయణ గారు ఓ ప్రెస్ మీట్ పెట్టి బోరుమని విలపించారు. అయితే ఎందుకు విలపించారు అంటే అచ్చెన్నాయుడు గారి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలకి ఈయన ప్రెస్ మీట్ పెట్టి బోరుమని విలిపించాడు. వాస్తవానికి అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు అంటే ఖచ్చితంగా అటు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు కావచ్చు, వీరిద్దరి మరణాలతో లబ్ధి చేకూరింది ఒకే ఒక వ్యక్తికి, అది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి అన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందేమో అని చెప్పేసి బొత్సానే అన్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఇది తీసి పక్కన పెడితే నిన్న షర్మిల గారు కూడా మాట్లాడుతూ ఎందుకని బొత్స సత్యనారాయణ గారు బోరుమని విలపిస్తున్నారు, వాస్తవానికి ఆయన జీవిత కాలం బోరుమని విలపించినా సరే ఆయన పాపం కడుక్కోలేడని చెప్పి మాట్లాడింది. ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం ఎటువంటిది అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు బోరుమని విలపిస్తూ మాట్లాడారుగా. వీరి యొక్క అనుబంధం గురించి ఇప్పుడు తెగ వీడియోలు బయటకు వస్తున్నాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా సరే 360 రోజుల్లో 360 రోజులు గాంధీని ముట్టుకోకుండా ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలీదా నీకని అడుగుతున్నాను. చూశారుగా, అంటే 365 రోజులు నువ్వు బ్రాందీ తాగని రోజులున్నాయని చెప్పి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. అదే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారే రాజశేఖర రెడ్డి మరణం వెనక ఉన్నారేమో అన్నటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి. ఇది రాష్ట్రం మొత్తం, అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయాయి కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఉందో అప్పుడు తెలుగు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఇదే బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే నిండు అసెంబ్లీ సాక్షిగా విజయమ్మ గారిని నీ మొగుడు అని చెప్పి ఏకవచనంతో సంబోధించినటువంటి ఒక బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ఎందుకని బోరున విలపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇప్పుడు ఈ వీడియోలన్నీ కూడా వైరల్ కాబోతున్నాయి. అదే కాకుండా ఖచ్చితంగా అటు తల్లిని తిట్టినా అటు చెల్లిని తిట్టినా ఖచ్చితంగా ఈ రెండింటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కోప్పడ్డు, పదవులు కూడా ఇంకా ప్రమోషన్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం, అది కాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రేపో మాపో బొత్స సత్యనారాయణ గారు వైసీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళబోతున్నారా, లేదా గతంలో మనం చూసుకుంటే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి మరణంతో అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణంతో ఎవరు లబ్ధి చేకూర్చారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళని చెప్పి చెప్పొచ్చు. అది ఎలా అంటే రాజశేఖర రెడ్డి గారి మరణంతో అప్పుడు ఇంకా పూర్తిగా శవాన్ని పక్కన పెట్టుకొని చిక్కటి చిరునవ్వుతో అందరినీ ఓదారుస్తూ సంతక సేకరణ చేస్తూ అప్పుడే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అనుకున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఫలించలేదు. సో దీంతో సోనియా గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పక్కన పెట్టడంతో ఆయన ప్రత్యేక పార్టీ పెట్టుకోవడానికి అక్కడ రాజశేఖర రెడ్డి గారి మరణం దోహదపడిందని చెప్పి చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో అది శివకుమార్ పార్టీ అయినా పార్టీ పెట్టడానికి మాత్రం అక్కడ రాజశేఖర రెడ్డి గారి మరణం తోడైందని చెప్పి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి ఒక తన కళలంతా కూడా చిన్నాయన అయినటువంటి ఒక వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మార్చి 15, 2019లో హత్య చేసిన తర్వాత మా చిన్నాయన లేరు, మా తండ్రి లేదు, నేను ఒక్కడిని అయిపోయానని చెప్పి చెప్పడంతో అటు తల్లి చెల్లి ఇద్దరు కూడా ప్రచారం చేయడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. సో మళ్ళీ 2024లో మరొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తన వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తల్లిపై వ్యూహాలు రచించారేమో, తల్లికి ఇది అర్థమయ్యే విదేశాలకు పారిపోయి మరి ఏం చెప్పింది, లేదు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలు షర్మిల మాత్రమే అని చెప్పేసింది. అంటే చెప్పకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వెయ్యొద్దు అని చెప్పేసింది. సో తల్లి అక్కడ వ్యూహంలో భాగంగా తనని హతమారుద్దాం అనుకుంటే తల్లి పారిపోవడం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎందుకు విలిపిస్తున్నారంటే 2029 నాటికి గతంలో 2024 ఎన్నికల ప్రచారంలో చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారిని తండ్రి సమానులు అని చెప్పేసి అన్నారు. అంటే రాబోతున్నటువంటి ఒక వేటు తనపైన అని చెప్పి అర్థమైపోయిందా, లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి
నీచాతి నీచంగా మాట్లాడినటువంటి బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతుండటంతో ఖచ్చితంగా 2029 ఎన్నికలకు ముందే ఏమైనా వేటు ముందే పడబోతుందని చెప్పి భయపడుతున్నాడా? ఎందుకని అంత సీనియర్ నాయకులైనటువంటి ఒక బొత్స సత్యనారాయణ గారు బోర్న విలిపిస్తున్నారని చెప్పేసి అంటే ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. సో ఈ రకంగా చూసుకుంటే ఓ పక్క షర్మిల గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు ఏంటంటే, జీవిత కాలం నువ్వు ఏడ్చినా సరే ఖచ్చితంగా విజయమ్మ గారు అన్న మాటలకి ఆ పాపాన్ని కడుక్కోలేవని చెప్పేసి మాట్లాడారు. అది కాక బహిరంగంగా బొత్స సత్యనారాయణ గారు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా కోరారు. సో ఈ రకంగా చూసుకుంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తన గోతి తనే తవ్వుకున్నాడా అనేటువంటిగా అనిపిస్తుంది. వాస్తవానికి అటు మావిగని కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు అనుకోకుండా బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ కావచ్చు, ఇప్పుడు చాలా సుదీర్ఘ కాలం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం కావచ్చు, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కావచ్చు, ఈ రెండిటి గురించి కూడా ఇప్పుడు బయటికి వస్తుంది అంటే ఇక్కడ పార్టీకి కంప్లీట్గా చివరి రోజులు దగ్గర పడ్డాయా, పార్టీ మూతపడేటువంటి ఒక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, వాస్తవానికి వీళ్ళు వేస్తున్న వ్యూహాలు ఒక్కటి కూడా ఫలించడం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ పార్టీ ఎవరైతే ఉన్నారో రోజా లాంటి వారు కూడా పక్కన డిఎంకే పార్టీకి వెళ్ళి ప్రచారం చేయడం కావచ్చు, పక్క చూపులు చూడడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే అతి తొందరలో పార్టీకి మూతపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మావిగంతో కంప్లీట్గా పార్టీ కూడా భూస్థాపితం కాబోతుంది. అదేవిధంగా ఎవరో అవసరం లేదు, కూటమిలో ఉన్నటువంటి ఒక టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీరి వ్యాఖ్యల కన్నా ఘాటు వ్యాఖ్యలు చెల్లి వ్యాఖ్యలు అంటే వైఎస్ షర్మిల గారి వ్యాఖ్యలే కనిపిస్తూ వస్తున్నాయి. అదిగాక సాక్షి ఛానల్లో కావచ్చు, పత్రికలు కావచ్చు, పైన రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని కింద అత్యంత ప్రేమగా ప్రేమించేటువంటి ఒక సొంత తల్లి విజయమ్మ గారి మీద కావచ్చు, సొంత చెల్లి షర్మిల గారి మీద కావచ్చు, ఇవన్నీ రాతలు రాస్తుంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు ఎవరైతే ఉంటారో ఆయన అభిమానులు అందరూ కూడా ఇప్పుడు పార్టీని జగన్మోహన్ రెడ్డిని వీడుతున్నారని చెప్పి కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి పార్టీ మూతపడే అవకాశాలు ఎంత దూరంలో లేవు, ఖచ్చితంగా అతి తొందరలోనే కనిపిస్తున్నాయి. అందుకే బోరుమన్నటువంటి ఒక బొత్స కావచ్చు, చాలామంది సీనియర్లు బయటికి వెళ్ళిపోతున్నారనే వార్తలు అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా షర్మిల గారిని తట్టుకునేటువంటి ఒక శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా, వైసీపీకి ఉందా లేదా అనే దానిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.